టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. గ్రూప్ 1 టాపర్ 8th ర్యాంక్ టీజీపీఎస్సీలో. హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నాన్న టీచర్స్ కదా, వాళ్ళ గురించి కొంచెం చెప్తావా? వాళ్ళ పేర్లు, నేను ఎలా ఎంకరేజ్ చేశారు? నాన్న గవర్నమెంట్ టీచర్ వై సుధాకర్ రెడ్డి మ్యామ్. అమ్మ ప్రైవేట్ టీచర్ వై పద్మ. చిన్నప్పటి నుంచి కూడా బాగా సివిల్ సైడ్, నాన్నకి సోషల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సివిల్ సైడ్ కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము మెదక్లో ఉండేవాళ్ళం. మెదక్లో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ మ్యామ్ చేసినప్పుడు నాన్న బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా చేస్తుంది మ్యామ్, ఫ్యూచర్లో నువ్వు కూడా అలా చేసే స్కోప్ ఉంటుంది నువ్వు జాయిన్ అయితే అని చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి కూడా నేను ఇంకా సివిల్ సైడే కొంచెం ఎక్కువ ఇంక్లైన్ అయి ఉన్నాను. ఇంకా బీటెక్లో ప్లేస్మెంట్స్ వచ్చాయి, రెండు జాబ్స్ వచ్చాయి, కానీ నేను ఇంకా జాయిన్ అవ్వలేదు. సివిల్స్ కోచింగ్ తీసుకొని ఇంకా దీంట్లోనే ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఓకే, సివిల్స్ కోసం 3-4 years కష్టపడ్డావు. ఆశ్రిత్, సాయి ఆశ్రిత్, శాఖమూరి, నువ్వు అందరు కలిసి ప్రిపేర్ అయ్యారు కదా, ఒక టీమ్ లాగా. ఆల్మోస్ట్ అందరు సెటిల్ అయిపోయారు. ఈరోజు అంటే హిన్సైట్లో ఇంత కష్టం ఫలితం వచ్చింది అనిపిస్తుంది. అంటే చాలా కష్టపడ్డారు. ఈరోజు ఇంత సక్సెస్ చూసావు కదా. ఎన్ని మార్క్స్ వచ్చాయి గ్రూప్ 1లో? 521 మార్క్స్. ఈ సక్సెస్ చూస్తే ఆ కష్టానికి ఇంకా అంటే సరిపోయిందే కష్టం. చాలామంది యూత్ అనుకుంటారు తక్కువ కష్టపడి సక్సెస్ ఎక్కువ ఆశిస్తారు కదా. నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. నీకు ఇప్పుడు అంటే డౌన్ ద లైన్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? మ్యామ్ వన్స్ రిజల్ట్స్ వచ్చాక అయితే వర్త్ పెయిన్ అనిపించింది మ్యామ్, డెఫినెట్గా. కానీ అంతకుముందు అయితే కొంచెం లోస్ ఉన్నప్పుడు అయితే అనిపించేది, అరే ఎందుకు అందరు ఫ్రెండ్స్ అందరేమో సెటిల్ అయిపోతున్నారు, ఎందుకు వచ్చాను అని అనిపించింది మ్యామ్. అలాంటి పాయింట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అందరికీ ఆ స్టేజ్ వస్తుంది లోస్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఈవెన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చి ఆ రిజల్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు మ్యామ్ చాలా లో అయిపోయాను మ్యామ్. కానీ అద్భుతంగా జరిగింది యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా. యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనేది ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అంటే మనం బాగా చేసినంత మాత్రం సడన్గా మార్క్స్ పెరగటం చెప్పలేము అది. కానీ ఫైట్ చేస్తుండాలి, ఏదో ఒక సంవత్సరం సక్సెస్ అవుతాం. ఎస్ మ్యామ్. యూపీఎస్సీ ప్రస్థానం, నువ్వు యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు కదా, యూపీఎస్సీ ప్రిపరేషను టీజీపీఎస్సీకి ఉపయోగపడిందా? డెఫినెట్గా మ్యామ్. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్ మనకి ఇండియన్ సిలబసే ఉంటుంది. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ వే బ్యాక్ ఇన్ 2018లో స్టార్ట్ చేశాను. అప్పటికే 2 సార్లు అంటే గ్రూప్ 1 రాయకముందే 2 సార్లు మెయిన్స్ కూడా ఇచ్చున్నాను, ఇంటర్వ్యూ కూడా ఇచ్చున్నాను. కాబట్టి నాకు హాఫ్ ది సిలబస్ అయిపోయింది. సో ఇంకొకటి నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి అప్పటికే తెలిసిపోయాయి. చాలా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్. థ్యాంక్ యూ. వీళ్ళైతే వీళ్ళకి ఒక స్క్రిప్ట్ కూడా చూపిస్తాను. షూర్ మ్యామ్. చాలా ముత్యాల్లా ఉంటాయి తన రైటింగ్, చాలా బాగా రాస్తుంది, చక్కగా రాస్తుంది. థ్యాంక్ యూ. సో ఆ స్క్రిప్ట్ అలా స్క్రిప్ట్ రైటింగ్ అనేది టీజీపీఎస్లో ఉపయోగపడింది కదా. మెయిన్స్లో పేపర్స్ అన్నీ రాసి వచ్చావా? ఏమైనా క్వశ్చన్స్ వదిలేసావా టీజీపీఎస్సీ? లేదు మ్యామ్, అన్నీ రాశాను. మరి తెలంగాణ రిలేటెడ్ సిలబస్ యూపీఎస్సీలో లేదు కదా, ముఖ్యంగా మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, మరి అవేం చేసావు మ్యామ్? వాటికి నేను అంటే లాస్ట్ ఇయర్ ఐ డూ హ్యావ్ 1 more attempt మ్యామ్ యూపీఎస్సీలో. కానీ నేను బ్రేక్ తీసుకున్నాను. గ్రూప్ 1 కోసమే బ్రేక్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిలిమ్స్కి ముందే ఒక 1 month కూర్చొని తెలంగాణ రిలేటెడ్ సిలబస్లో ఉన్నవన్నీ కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సిలబస్ లైన్స్లో ఓన్గానే ప్రిపేర్ చేసుకున్నాను. స్టాండర్డ్ బుక్స్ యూజ్ చేశాను మ్యామ్. ఓకే, తెలుగు అకాడమీ బుక్స్. ఒకసారి చెప్తావా తెలంగాణ సపరేట్ సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ చదివావు? తెలంగాణ అన్ని వాటికి స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్సే వాడాను. తెలుగు అకాడమీ బుక్స్ చదువుకున్నాను. హిస్టరీకి అయితే నేను డిగ్రీ బుక్స్ కూడా వాడాను మ్యామ్. మరి అమ్మ తెలంగాణ ఎగ్జామ్స్ 2-3 సార్లు పోస్ట్ పోన్ అని కదా, ఆ టైంలో నీ మైండ్ సెట్ అలా అనిపించింది? అని చాలామంది యువత పోస్ట్ పోన్ అవ్వగానే చదువు పక్కన పెట్టేసి నిస్తేజంలోకి వెళ్ళిపోయారు. మరి నీ మైండ్ సెట్ ఎలా, ఆ ట్రాక్ ఎలా మెయింటైన్ చేసావు? మ్యామ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అసలు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుంది అండ్ అటెంప్ట్ కూడా ఇవ్వకుండా ఇక్కడ దీనికోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి కొంచెం బాధ అయితే ఉండింది. ఆ మెంటల్ టర్మాయిల్ అయితే ఉండింది మ్యామ్. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే ఎగ్జామ్ పెడతారు కదా, అదొకటే అనుకొని చదువుతూ వచ్చాను మ్యామ్. సో
ఎన్ని మనసులో ఎంత ఛాలెంజెస్ అనిపించినా కంటిన్యూటీ అయితే మెయింటైన్ చేసావు. ఎస్ మ్యామ్. ఓకే. సో ఈరోజు డౌన్ ద లైన్ అంటే నెక్స్ట్ 30 years తర్వాత వచ్చే 30 సంవత్సరాలు నువ్వు ఆర్డీఓ కాబోతున్నావు, కలెక్టర్ కాబోతున్నావు తెలంగాణలో. నెక్స్ట్ 30 years తెలంగాణని 30 years తర్వాత నువ్వు రిటైర్ అయ్యే రోజుకి ఒక 35 years తర్వాత తెలంగాణని ఎలా ఊహించుకున్నావు? హౌ డు యూ విజువలైజ్ తెలంగాణ ఆఫ్టర్ 35 years? మ్యామ్ డెఫినెట్లీ మ్యామ్ ఇప్పుడు తెలంగాణకి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఒక బంగారు తెలంగాణ అయితే అవుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా. అండ్ అందులో నా వంతు నేనైతే చేస్తాను అని అనిపిస్తుంది. సాధారణంగా నిఖిత, ఒక అమ్మాయి డిగ్రీ అయిపోయాక తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామా, అమ్మాయిని సెటిల్ చేద్దామని ఆలోచిస్తారు. మీ పేరెంట్స్ నీకు టైం ఇచ్చి చదివించారు. చాలామంది పేరెంట్స్ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు, ఆడపిల్లల తల్లిదండ్రులు. వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? అసలు ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ఒక అమ్మాయి రోల్ ఏంటి సమాజంలో, ఫ్యామిలీలో? అంటే మీ పేరెంట్స్ నేను ఎలా పెంచారో ఒకసారి చెప్తే అది అందరికీ ఆదర్శం అవుద్ది. మా పేరెంట్స్ అయితే ఫార్చునేట్లీ చాలా సపోర్టివ్ మ్యామ్ ప్రిపరేషన్లో. అండ్ వాళ్ళకి ముందే ఐడియా, మా నాన్న కూడా Group 1 ప్రిపేర్ అయ్యారు. సో ఆయనకు ఒక ఐడియా ఉండింది, అంటే ఇట్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైం. సో వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. సో నాకైతే ప్రెషర్ అయితే లేదు మ్యామ్. ఇంటి నుండి ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. లేదమ్మా నీకు వస్తుంది, నువ్వు మళ్ళీ ట్రై చేయి, అంటే ఎన్నిసార్లు లో అయినా కానీ మళ్ళీ ట్రై చేయి, నువ్వు ఫెయిల్ అయినా అని మళ్ళీ వస్తుంది, అలా ట్రస్ట్ అయితే ఉండింది మ్యామ్. ఇంట్లో చాలా సపోర్టివ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఎస్పెషలీ ఫర్ విమెన్ నన్ను అడిగితే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ అనేది రావాలి అంటే ఇలాంటి సివిల్ సర్వీసెస్ అయితే మేజర్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను మ్యామ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్ లాగా, అండ్ వాళ్ళు కూడా ఒక కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో మేబీ ఇంకా ఎక్కువ విమెన్ రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఎక్కువ ఉమెన్ సమాజంలోకి రావాలి, పబ్లిక్ లైఫ్లో ఒక రోల్ ప్లే చేయాలి. అది సివిల్స్ కావచ్చు, Group 1 కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మహిళలు అనేవాళ్ళు సమాజంలోకి రావాలి, కేవలం ఇంటికే పరిమితం అవ్వకుండా. ఓకే సార్, క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ముందు వాట్ హ్యాస్ బీన్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? Sir, I have completed my graduation in engineering, sir. Electronics and Communication Engineering. ఓకే. సో మరి ఇప్పుడు ఇంజనీర్స్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వచ్చినప్పుడు ఎలాంటి యునిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సార్ యునిక్ ఛాలెంజెస్ అంటే ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా సార్. అంటే ఇప్పుడు మేమేమో అకాడమిక్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి హ్యుమానిటీస్ ఉంటాయి. సో కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అది అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది సార్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కోచింగ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను సార్. సో నేను కూడా కోచింగ్ తీసుకున్నాను ఒక ఇన్స్టిట్యూట్లో. తీసుకొని అక్కడ కొంచెం ఓవరాల్గా ఈ యూపీఎస్సీ అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, అండ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓవరాల్గా ఒక ఐడియా రావడానికి నేను కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే. సో దెన్ ఆఫ్టర్, అంటే మీరు ఐడియా వచ్చిన తర్వాత మరి ప్రిపరేషన్లో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? అంటే బీయింగ్ ఫ్రమ్ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సో మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయిందా, లేకపోతే హ్యుమానిటీస్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కొంచెం వెనకంజలో ఉన్నారనిపించిందా మీకు? సార్ ఐల్ సే ఐదర్ వే సార్. ఒకటి ఇనిషియల్ స్టేజెస్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి. బట్ ఓవరాల్గా నేను మళ్ళీ ప్రిపరేషన్ అంటే నాకు ఒక ఐడియా వచ్చిన తర్వాత నా డైవర్సిటీని నేను ఇక్కడ యూజ్ చేయొచ్చు ఇన్ ఆన్సర్స్ ఎస్పెషల్లీ. అండ్ మెయిన్ స్కోరే కదా సార్ ఎక్కువ కీ రోల్ ప్లే చేసేది, ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో అక్కడ డైవర్సిటీ చూపించడానికి నా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా యూజ్ అయ్యాయి. ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. సో ఇంజనీర్స్ భయపడాల్సిన అవసరం లేదు, అసలు అంత అవసరం లేదు సార్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంజనీర్సే ఎక్కువ సివిల్స్లోకి వస్తున్నారు. 70% సివిల్స్ పాస్ అయ్యే వాళ్ళు ఇంజనీర్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే సార్. Many congratulations for your phenomenal success. Thank you. What was your strategy to make notes, especially for strategy? Sir, I used to refer the standard books, sir. Okay. అండ్ సిలబస్ టాపిక్ వైజ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ప్రిపేర్ చేసుకొని అందులో ఇప్పుడు న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ ఎక్కడైనా వాల్యూ ఎడిషన్ లైక్ ఎనీ టెస్ట్ సిరీస్ ఇఫ్ ఐ జాయిన్, అక్కడ ఏదైనా వాల్యూ ఎడిషన్ దొరికినా కానీ బీట్ ఎనీవే, అంటే నాకు టెలిగ్రామ్లో దొరికినా సరే ఇంకెక్కడ దొరికినా సరే నేను ఆ వాల్యూ ఎడిషన్ని నా నోట్స్లో ఇంక్లూడ్ చేసుకునేదాన్ని సార్. అది ఎగ్జామ్లో కూడా వాడటానికి ట్రై చేసేదాన్ని. మల్టిపుల్ రివిజన్స్ వల్ల అది పాసిబుల్ అయింది. Okay, so for suppose some student is going to start their preparation right now and they are, for example, taking topic of fundamental rights, how they have to make notes? Can you give an example so that it will be helpful for them? షూర్ సార్. అంటే ఫండమెంటల్ రైట్స్ అయితే వీ హ్యావ్ అ స్టాండర్డ్ బుక్ పాలిటీకి లక్ష్మీకాంత్ ఉంది కదా సార్, అందులో నుంచి నోట్ చేసుకోవచ్చు.
అట్ ద సేమ్ టైం దానికి మనం అందరూ అదే వాడతారు. సో దాంట్లో డైవర్సిటీ చూపించడానికి అండ్ మన యూనిక్ పాయింట్స్ ఉండడానికి మేబీ సమ్ అదర్ స్టాండర్డ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి వాడొచ్చు. అండ్ సమ్ కోట్స్ ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్, అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఉంటాయి, అందులోంచి మనం కోట్స్ వాడొచ్చు, ఇంట్రొడక్షన్, కన్క్లూజన్, సమ్ యూనిక్నెస్ ఇఫ్ యూ షో, డెఫినెట్లీ విల్ బి రివార్డెడ్ అనిపిస్తుంది. Thank you. నాగరాజ్, you ask any question? మీరు స్ట్రెస్గా అంటే ఇప్పుడు కాంపిటీషన్, ఇప్పుడు మనకి గ్రూప్ 1 ప్రిపరేషన్ ఇప్పుడు 3 టైమ్స్ పోస్ట్పోన్ అయింది మేడం, క్యాన్సిల్ అయింది మేడం. ఈ టైంలో కొంచెం ఒత్తిడిని ఎదుర్కొని ఉంటారు, దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మేడం? సో బేసికల్గా నా స్ట్రెస్ రిలీఫ్ అయితే మా పేరెంట్స్ సార్. నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. మా నాన్న బాగా మోటివేట్ చేయడం కానీ, ఏం కాదు ఎగ్జామ్ అయిపోతుంది, నువ్వు చదువు, నువ్వు ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిరా, ఇలా చెప్పేవాళ్ళు సార్. అట్ ద సేమ్ టైం నేను సూర్య నమస్కారం చేసుకుంటాను సార్. సో ఇంకా ఫ్రెండ్స్ అయితే ఆబ్వియస్, ఫ్రెండ్స్ మ్యామ్ లాంటి మెంటర్స్ ఆబ్వియస్గా సార్, వాళ్ళ మోటివేషన్. ఒక 5-6 సంవత్సరాల కష్టం యూపీఎస్సీ కోసం. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1, మళ్ళీ యూపీఎస్సీ ట్రై చేయబోతున్నావా? డెఫినెట్లీ మ్యామ్, నాకు ఇంకో అటెంప్ట్ కూడా ఉంది కదా. ఎస్ ఓకే, యూఆర్ గోయింగ్ టు రైట్ యూపీఎస్సీ ఎస్ మ్యామ్. త్వరలో. నాకైతే నువ్వు తెలంగాణలో ఉండటం చాలా ఇష్టం. యూపీఎస్సీ వచ్చినా లేదా దీనిలో ఉన్నా సరే యూ షుడ్ కంటిన్యూ ఇన్ తెలంగాణ, బికాస్ తెలంగాణ నీడ్స్ నిఖిత. తెలంగాణకి నిఖిత కావాలి. ఎందుకంటే నాకు తెలుసు ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న ఆఫీసర్స్ తెలంగాణలో చాలా అవసరం. నీకు ఎంత హార్డ్ వర్క్ చేయగలవో నేను చూశాను కాబట్టి యూ కెన్ బ్రింగ్ ఏ డిఫరెన్స్, మేక్ ఏ చేంజ్. సో ఆల్ ది బెస్ట్ నిఖిత. థ్యాంక్ యూ. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మంచి, అంటే నువ్వు చేసే పనులతో మళ్ళీ ఒకసారి మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. షూర్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.